ఇది మీది ప్రజాస్వామ్య పాలన అంటున్నారు, ప్రజాపాలన అని చెప్పుకున్నారు. ఏమి ప్రజాస్వామ్య పాలన అండి? రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి వస్తుంటే మేమందరం సంతోషిస్తున్నాం, స్వాగతించాం. కానీ ఎక్కడికక్కడ టీఆర్ఎస్ నాయకులను, సర్పంచులను, మా ముఖ్యమైన మండల పార్టీ అధ్యక్షులను ఉదయం 4 గంటలకే అరెస్ట్ చేయడం, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసం? కనీసం మా నాయకులు పాలు పిండుకుందామంటే కూడా వదిలిపెట్టకుండా ఎవిలివారంగానే 4 గంటలకు తీసుకురావడం, ఇది ఏమి ప్రజాస్వామ్యం అని అడుగుతున్నాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కూడా జరగాల. యాదగిరిగుట్టకు కేసీఆర్ గారు 22 సార్లు వచ్చారు. కనీసం యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్న కాంగ్రెస్ ఏ నాయకుని కూడా అరెస్ట్ చేయలే. ఇదండి ప్రజాస్వామ్యం. మా ప్రజాపాలనని గొప్పలు చెప్తున్న మీకు మీ అప్రజాస్వామిక పాలనకు ఇది నిదర్శనం. ఇక జనాలను తరలిస్తున్నారు. మేము జిల్లా కలెక్టర్ గారిని ఒకటే అడుగుతున్నాం, ఏంటండి అధికారులే దగ్గరుండి జనాలను తరలిస్తున్నారు. సరే, అది అధికార కార్యక్రమం తరలించాడు. కానీ ఒక్కొక్క బస్సుకు ఒక కానిస్టేబుల్ని పెట్టడం ఎప్పుడైనా గతంలో జరిగినదా? నాకు తెలిసిన నేను 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు కూడా ప్రజలను తరలించినప్పుడు ప్రభుత్వ కార్యక్రమం కావచ్చు, ఏదైనా కానీ కానిస్టేబుల్ని పెట్టి బస్సులలో మహిళా సంఘాల సభ్యులను తరలించడం ఎందుకండి? ఎందుకు మీకు భయం? నేను అడుగుతున్న కలెక్టర్ గారిని, ఎందుకు మీకు భయం? మహిళలు ఏమైనా మాకు 2500 ఎక్కడ పోయినాయని అడుగుతారనా? స్కూటీలు ఎక్కడ పోయినాయని అడుగుతారనా? తులం బంగారం ఎక్కడ పోయిందని అడుగుతారనా? మా పింఛను 4000 రూపాయల పింఛను ఎక్కడ పోయిందని అడుగుతారనా? మీ భయం? కానిస్టేబుల్ను పెట్టడం ఏందండి? ఐకేపీ అధికారులను వాళ్ళని పెట్టండి. ఇదేం ప్రజాస్వామ్యం అండి? బెదిరించడము ఇది పద్ధతి కాదు. మీరు కూడా గతంలో కలెక్టర్గా పనిచేశారు. మీ అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం కానిస్టేబుల్ ఏందండి? ఇలా జిల్లా డీసీపీ గారిని కూడా అడుగుతున్నాం, బస్సుకో కానిస్టేబుల్ ఏందండి? ఎందుకు బెదిరించడానిక? మహిళలు వాళ్ళ హక్కులను కాలరాయడానిక? భయపెట్టేనీక? ఇదేం పద్ధతి? ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అంటారు కదా, ప్రజాస్వామ్య పాలన అంటారు కదా. ఎప్పుడు అధికారం ఒక్కరిదే ఉండదండి. రేపు రాబోయే ప్రభుత్వం మాదే. మా కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి. ప్రజలందరూ కోరుకునేది అదే. ఇలా ప్రజలలో అసంతృప్తున్నది గ్రహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఆదానికి భయపడే బస్సుకో కానిస్టేబుల్ పెడుతున్నారు ఈ ప్రభుత్వం. అరే ఏంటండి ఇది? ఇంత అప్రజాస్వామికం. కేసీఆర్ గారు యాదగిరిగుట్టకు 22 సార్లు అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే యాదగిరిగుట్ట పట్టణంలో కూడా ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను గాని నాయకును గాని అరెస్టు కాలేదు, అరెస్టు చేయలేదు. ఇదండి ప్రజాస్వామ్యం. దయచేసి అధికారులు కూడా దయచేసి ఆలోచన చేయండి. ఎప్పుడు అధికారం ఎవరిదే ఉండదు. మేము కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాల. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడు అధికారం ఒకరిదే ఉండదు. మరి ఇంత తీసుకొచ్చి మా నాయకులను తీసుకొచ్చి 4 గంటలకే ఉదయం ఎవిలివారంగా 4 గంటలకే తీసుకొచ్చి పెట్టడం ఎంతవరకు ప్రజాస్వామ్యం? ఒకసారి ఆలోచన. గతంలో ఎన్నడూ జరగలేదు. మేము ఎక్కడ కూడా మా పార్టీ పిలుపు కూడా ముఖ్యమంత్రి గారు